ముంబై ఉగ్రదాడుల సూత్రధారి అంతర్జాతీయ ఉగ్రవాది జమాతుల్ దవా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కు దెబ్బ మీద దెబ్బ తగిలింది. 2 రోజుల క్రితం జమాతుల్ దవాతో పాటు ఫలాయే ఇన్సాయత్ ఫౌండేషన్ ఎఫ్ఐఎఫ్లపై పాక్ ప్రభుత్వం నిషేధం విధించగా తాజాగా అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితా నుంచి తన పేరు తొలగించాలన్న ఆయన అభ్యర్థనను ఐరాస తోసిపుచ్చింది. ఈ మేరకు అతని న్యాయవాదికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. సయీద్ ఉగ్ర కార్యకలాపాల గురించి భారత్ అత్యంత గోప్యమైన సమాచారం అందజేయడంతో ఐరాస ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత ఐరాస భద్రతా మండలి సయీద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ నిర్ణయంపై సయీద్ 2017లో అప్పీల్ చేసుకున్నాడు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు, పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి మసూద్ అజర్ పేరు అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలని అగ్రదేశాలు మరోసారి ప్రతిపాదించిన నేపథ్యంలో హఫీజ్ సయీద్ అప్పీలుపై వెలువడిన ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.